పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యమిచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయుదము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్. మంచిది నాన్న, మనందరం కూడా పరిశుద్ధ లేఖనాల్లో దేవుని సన్నిధిలో మనందరం కూడా ప్రభు దగ్గర నేర్చుకుంటా ఉన్నాము. మీకా గ్రంథాన్ని ప్రతి మంగళవారం ధ్యానం చేసుకుంటున్నాము. ఈ మీకా పుస్తకంలో అక్షరాల దేవుని ప్రజలలో జరుగుతున్నటువంటి దేవుని యొక్క తీర్పులు మనం చూడొచ్చు. అంటే మీకా గ్రంథం అంతా కూడా ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి యెరూషలేము, షోమ్రోను అనే పట్టణాలను గురించి దేవుని ప్రజలైన వారి మీద దేవుని యొక్క తీర్పులు ఎలా ఉంటాయో మనందరం కూడా నేర్చుకుంటున్నాం. ఈ రోజుల్లో చాలామంది దేవుని పిల్లలకు దేవుడు ఏమాత్రం తీర్పు తీర్చడు, ఆయన దయగలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడని చాలామంది గ్రహిస్తూ ఉంటారు. కానీ భూప్రపంచంలో దేవునికి విరోధంగా నడిపించబడేటువంటి వారి మీద దేవుని యొక్క తీర్పులు ఖచ్చితంగా నిలిచి ఉంటాయని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అందులో భాగంగా మనం లాస్ట్ వీక్లో మనం ఒక విషయాన్ని దేవుని చేత బోధించబడి నేర్చుకుంటూ వచ్చాం. అదేంటి అనంటే, మొదటి అధ్యాయంలో 7 వచనాల్లో ఉన్న సంగతులు మనందరం చదువుకుంటూ వచ్చాం. ఈ 7 వచనాల్లో ఏమున్నాయంటే, దేవుని యొక్క 7 లక్షణాలను గురించి మనం చూసాం. ఆ 7 లక్షణాలు ఏంటి అనంటే, ఊరికే జ్ఞాపకం చేస్తాను. ఒకటి, ఆయన మాట్లాడే దేవుడుగా మనకి కనపడతాడు. రెండవది, సకల జనులకు దేవుడుగా ఆయన తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. మూడవది, దేవుడే మన మీద సాక్ష్యం పలుకుతాడు అనేటువంటి విషయాన్ని మనం చూసాం. నాలుగవది, మన దేవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు అని మనం చూస్తూ వచ్చాం. ఐదవది, ఆయన శక్తి కలిగినటువంటి మహాదేవుడు అని చూస్తూ వచ్చాం. ఆరవది, దేవుడు తీర్పు తీర్చేటువంటి దేవుడు అని కూడా చూస్తూ వచ్చాం. ఏడవది, దేవుడు తన ప్రజలను శిక్షించేవాడిగా ఉన్నాడు అని 7 లక్షణాలను, దేవుని యొక్క లక్షణాలను మనం చూస్తూ వచ్చాం. చాలామందికి ఈ రోజుల్లో దేవుడు అంటే మనం ఏం చేసినా దేవుడు ఏమనడు, ఆయన మనల్ని క్షమించేవాడు, చాలా మంచి దేవుడు అని మాత్రమే తెలుసు. కానీ ఆయనలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే, ఆయన దేవుని ప్రజలను తీర్పు తీర్చి శిక్ష విధించి శేషాన్ని కూడా, మిగిలిన శేషాన్ని కాపాడుకునేటువంటి దేవుడు. అంటే ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండి జీవిస్తారో అలాంటి వారిని కూడా కాపాడుకునేటువంటి దేవుడు అనే విషయాన్ని మనం మొదటి అధ్యాయంలో మొదటి నుంచి 7 వచనాల్లో ఉన్నటువంటి దేవుని యొక్క లక్షణాలను గురించి మనందరం కూడా చూస్తూ వచ్చాం. ఈరోజు 8వ వచనం నుండి 16వ వచనం వరకు, అంటే మొదటి అధ్యాయం కంప్లీట్ చేయొచ్చు అని అనుకుంటున్నాను. ప్రయత్నం చేద్దాం. ప్రభు మన మధ్యలో ఉండి మనందరితో మాట్లాడును గాక. ప్రైజ్ ది లార్డ్. మొదటి అధ్యాయము 8, 9, 10 వచనాల్లో ప్రవక్త యొక్క విలాపాన్ని చూడొచ్చు. అంటే ప్రవక్త యొక్క కన్నీటి ప్రార్థనను మనం చూడొచ్చు. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒక ప్రవక్త ఎలా కన్నీరు కారుస్తాడో మనం ఇక్కడ చూడొచ్చు. 8, 9, 10 వచనాలు. అదే 9 వచనాలు. 10వ వచనం నుండి 16 వచనాల వరకు ఇంచుమించుగా
12 రాష్ట్రాల ప్రజల గురించినటువంటి తీర్పులు మనం చూడొచ్చు. 12 పట్టణాల యొక్క యోధా దేశంలో ఉన్నటువంటి 12 పట్టణాల యొక్క తీర్పులను మనం చూడొచ్చు. ఈరోజు నిజంగా ఇది చాలా అద్భుతమైన ప్రకటనలు. చాలామందికి ఈ 8 నుంచి 16 వరకు ఏం జరుగుతుందనేది అంత స్పష్టంగా అర్థం కాకపోవచ్చేమో, కానీ కొంచెం కష్టమైనప్పటికీ జ్ఞానంగా గ్రహించగలిగితే మంచి విషయాలు దేవుని దగ్గర మనందరం నేర్చుకోవచ్చు. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఈ మీకా గ్రంథంలో 3 విషయాలు, ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయి. ఇశ్రాయేలు యొక్క పాపము గురించి ఉంటుంది, మీరు గుర్తుపట్టండి. అలాగే ఇశ్రాయేలు ప్రజలు ఏ ఏ రకాల పాపాలు చేశారనేది 10 రకాల పాపాల గురించి నేను చెప్పాను మొదటి సెక్షన్లో. రెండవది, ఇశ్రాయేలు ప్రజలు పై వచ్చేటువంటి దేవుని ఉగ్రత గురించి మనం చూడొచ్చు, శిక్షా విధిని గురించి చూడొచ్చు. మూడవది మనకేమర్థమవుతుందంటే, ఎవరైతే దేవుని యొక్క వాక్యానికి భయపడి భయభక్తులు కలిగి జీవిస్తారో శేషాన్ని మిగిల్చి వారిని తర్వాత తరంలో వారిని కాపాడుకుంటాను అని దేవుడు మాట్లాడుతాడు. అంటే 3 విషయాలు కనపడతాయి ప్రతి అధ్యాయంలో. ఇప్పుడు మనందరం ఏం చూసుకుంటూ వచ్చామంటే, 7 వచనాల్లో దేవుని యొక్క 7 లక్షణాలు చూసాం. అలాగే ఇందులోనే ఇశ్రాయేలీల పాపాన్ని చూసాం. ఇప్పుడు 8వ వచనం నుంచి ఆ రాబోయే ఉగ్రతలో దైవజనుడు పాత్ర ఎలాగుందనేది మనం ఈరోజు చూడబోతున్నాం, నేర్చుకోబోతున్నాం. చాలా జాగ్రత్తగా ఈ విషయాలు మనం నేర్చుకుంటున్నాం. చూడండి, మీకా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చదువుకుందాం. దీన్ని చూచి, ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా లేఖనాల్ని అర్థం చేసుకోండి. దీనిని చూచి, నేను కేకలు వేయచు ప్రలాపించుచున్నాను. నేను అంటే ఎవరు? ప్రవక్త అయిన మీకా. దేనిని చూచి కేకలేస్తున్నాడు? ఇక్కడ మనందరం గ్రహించుకోవాల్సింది ఏంటంటే, మీకా ప్రవక్త దేవుడు ఏది చెప్పమంటే అది చెప్పి ప్రకటించేటువంటి వాడు. రెండవ అనుభవాన్ని ఈరోజు మీకాలో మనం ఏం చూడొచ్చు అంటే, దేవుడు ఏది చెప్పాడో అది ఖచ్చితంగా చేస్తాడని, ఆయన తీర్పులు, ఆయన మాట స్పష్టంగా నెరవేరుస్తాడని భయపడేటువంటి ప్రవక్త. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలు ప్రజల మీద ఉన్నటువంటి తీర్పులు మనం చూడొచ్చు. 5వ వచనం నుంచి మనం చూస్తే ఆ మాట మరొకసారి నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, యాకోబు సంతతి చేసిన తిరుగుబాటును బట్టి ఇశ్రాయేలు సంతతి వారి పాపములను బట్టి ఇదంతా సంభవించింది. ఏం సంభవించిందంట? యాకోబు సంతతి వారు తిరుగుబాటు చేయుటకు మూలమేది? అది షోమ్రోనే కదా. యోధా ఉన్నత స్థలములు ఎక్కడివి? యెరూషలేములోనివి కావా? కాబట్టి నేను షోమ్రోనున్న చేనిలోనున్న రాళ్ల కుప్పల వలె చేసేదను. ద్రాక్ష చెట్లు నాటదగిన స్థలముగా దానిని ఉంచెదను. దాని పునాదులు బయలుపడినట్లుగా దాని కట్టడలను దాని కట్టుడు రాళ్లను లోయలో పారవేసేదను. దాని చెక్కుడు ప్రతిమలు పగలగొట్టేదను. దాని కానుకలు అగ్ని చేత కాల్చబడును. అది పెట్టుకొనిన విగ్రహములను నేను పాడు చేతును. అది వేశ్య సంపాదించుకొనిన జీతము పెట్టి వాటిని కొనుక్కొనెను గనుక అది వేశ్యయగు దాని జీతముగా మరలా ఇవ్వబడును. ఇదండి. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఒక రాష్ట్రంలో ఉన్న ప్రజల పాపాన్ని ఇంకొక రాష్ట్రంలో ఉన్న ప్రజలు చూసి నేర్చుకుంటున్నారు. అంటే
వీళ్ళంతా ఎవరి దగ్గర చూసి నేర్చుకుంటున్నారంటే దేవుని ప్రజలే. ఇప్పుడు దేవుని ప్రజలలో ఉన్నటువంటి పాపాన్ని చూసుకొని ఇతరులు నేర్చుకుంటున్నారు, ఇతర దేవుని ప్రజలు. ఇప్పుడు చూడండి, మీకు చక్కగా చెప్పాలంటే విజయవాడలో ఉన్నటువంటి ప్రజల యొక్క పాపాన్ని హైదరాబాదులో ఉన్న ప్రజలు, దేవుని ప్రజలే విజయవాడలో ఉన్న దేవుని ప్రజలలో ఉన్నటువంటి పాపాన్ని హైదరాబాదులో ఉన్నటువంటి దేవుని ప్రజలు చూసి నేర్చుకుంటున్నారు. ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే ఈ పట్టణ ప్రజలను ఆయన రాళ్ల దెబ్బగా చేస్తాడంట. ఒక పొలాలు గనుక నాటులు వేసుకునే పొలాలుగా ఎట్ట మార్చేస్తారో అట్లా మార్చేస్తాడంట. ఏంటి? పట్టణాలను రాళ్ల దెబ్బలుగా మార్చేస్తాడు, పట్టణాలను నాటుకునే పొలం స్థలాలుగా మార్చేస్తాడు, పొలాలుగా మార్చేస్తాడు. అంతేకాకుండా వాళ్ళు పెట్టుకున్న విగ్రహాలు, ఆ విగ్రహ గుడిలో వచ్చిన కానుకలు, అవంట వేశ్య వృత్తులు చేసిన డబ్బులతో మందిరాలు కట్టుకుంటారంట. అర్థమైందండి? వేశ్య వృత్తులతో చేయబడిన డబ్బులతో మందిరాలు కట్టుకుంటే ఆ కానుకలు అవన్నీ కూడా శపించబడినవి తిరిగి వారికి ఇచ్చేస్తాడంట దేవుడు. ఇప్పుడు చూడండి, అంటే ఎంత నాశనం వాళ్ళ మీదకి వస్తుంది. నేనేమంటానంటే ఇంత నాశనం దేవుని యొక్క ఉగ్రత ఈ ప్రజల మీదకి వస్తుందని దేవుడు తన వాక్కు ద్వారా మాట్లాడుతూ తన ప్రవక్తల ద్వారా మనకు వినిపింప చేసి గద్దిస్తున్నాడు. ఆ శబ్దం విన్నవాళ్ళు మనందరం ఏమనుకోవాలంటే ఇంత ఉగ్రత, ఒక పట్టణం రాళ్ల కుప్పల వలె అయిపోయేంత ఉగ్రత మీద పడుతుందంటే, ఇప్పుడు ఉదాహరణకి మీకు ఇశ్రాయేల్ దేశం, ఏ దేశం అమ్మది, ఏ ప్రాంతం? అదే గాజా మీద పడి యుద్ధం చేస్తే ఆ ఊరు, గాజా ఊరంతా ఏమైపోయింది తెలిసిన? రాళ్ల దెబ్బల వలె అయిపోయింది. అర్థమైందా? కళ్ళ ముందలు మీరు చూస్తున్నారుగా. అట్లా చేస్తానని దేవుడు మీకా ప్రవక్త ద్వారా ప్రకటిస్తే ప్రజలు ఎవరు ఆ మాటని నమ్మలా, ఎవరికి ఇష్టంగా లేదు. కానీ మీకా ఆ మాటలు ప్రకటించినప్పుడు దేవుడు ఏది చెబుతాడో అది చేస్తానని భయపడ్డాడు మీకా. ఆ మీకా ప్రవక్త ఎందుకు ఏడుస్తున్నాడు అనంటే, ఇప్పుడు మనం 8వ వచనం నుంచి చదువునానా ఎలా ఏడుస్తున్నాడు చూడండి. నేను దానిని చూచి, దేనిని చూచాడు? దేవుని ఉగ్రత పంపిస్తానన్నాడు. ఖచ్చితంగా దాన్ని దర్శనంలో చూసి ఆయన చెప్పిన మాట ప్రకారం నమ్మి ఏడవటం మొదలుపెట్టారు. ఎవరు ఏడుస్తున్నారు? దైవజనుడు ఏడుస్తున్నాడు. మరి ఈ వార్త విన్న ప్రజల్లో ఎవరు ఏడవట్లేదేంటి? చూసారా? ఈ రోజుల్లో దేనికి ఏడవాలో తెలియటలా. ఎందుకంటే ప్రజలందరికీ దుర్బోధలు అలవాటు పడ్డాయి. ప్రజలందరూ దేనికి ఏడుతున్నారు తెలుసా? మా పిల్ల పెళ్ళి అవ్వాలి ప్రభువా అని ఉపవాసాల నుండి ప్రార్థన చేసేవాళ్ళు, ఏంటి చదువుల కోసం ప్రార్థన చేసేవాళ్ళు, పుట్టినరోజులు పెళ్లి రోజుల కోసం ప్రార్థన చేసేవాళ్ళు. దీనికోసం ఏడుతున్నారు. కానీ సంఘంలో దేవుని ప్రజలకి రక్షణ, మారు మనసు కావాలని ప్రార్థనలు చేసేవాడు ఎవడు లేడు. పాప క్షమాపణ కావాలని ప్రార్థన చేసేవాడు ఎవడు లేడు. ఇవాళ సంఘాలన్నీ ప్రజలను సంతోషపెట్టే సంఘాలు అయిపోయినాయి. వీళ్ళ కానుకలు తీసుకొని కోట్లు, సూట్లు, బిల్డింగ్లు, ఆస్తులు కొనుక్కుంటున్నారు. మనం పరదేశంలో నాయన, మనకి స్థిరమైన చరాస్తులు మనకు ఉండకూడదని వాక్యం చెప్తుంటే పాస్టర్లు డబ్బులు కానుకలు పోగేసుకుని ఆస్తులు కొనుక్కొని పెరుగుతున్నారు. అదేమనంటే దేవుడు మమ్మల్ని దీవించాడు చూసారా అంటున్నారు. ఏం చెప్తాం చెప్పండి? సంఘంలో పేదవాడు ఉంటే వాడికి సహాయం చేసేవాడు ఎవడు లేడు. ఇప్పుడు చూడండి, ప్రవక్త దేవుడు చెప్పింది నెరవేరుస్తాడని ఏడుస్తున్నాడండి. ఇప్పుడు వాక్యాన్ని నమ్మిన వాళ్ళు ఎవరు చెప్పండి? ప్రవక్తలు, నీతిమంతులైన అపోస్తులు ఆ రోజుల్లో ఏడ్చారు. యేసుప్రభు ఏడ్చాడు, అపోస్తులు ఏడ్చారు, ప్రవక్తలు ఏడ్చారు, నీతిమంతులు ఏడ్చారు. దేవుడు చెప్పిన మాటను తప్పనిసరిగా నెరవేరుస్తారని గడగడగడగడలాడారు. గుర్తుపడుతున్నారా? ఇప్పుడు
ఈ 8, 9 వచనాల్లో మీకా దేవుడు చెప్పినట్టుగా జరిగిస్తాడని, ఆయన చూసింది చూసినట్టుగా జరుగుతుందని ఎలా ఏడుస్తున్నాడో చూడండి. చదువునానా? దీన్ని చూసి నేను కేకలు వేయచ్చు దీనిని చూసి నేను కేకలు వేయచ్చు ప్రలాపించుచున్నాను. ఇప్పుడు చూడండి, కేకలు వేయటం వేరు, ప్రలాపించటం వేరు. ప్రలాపించటం అంటే ఏడవటం, కేకలు వేయటం అంటే ఏంటి? పెద్ద పెద్దగా అరుస్తూ ఏడవటం. ఎవరండి పెద్ద పెద్దగా అరుస్తూ ఏడ్చేది? ఎవరు? ప్రవక్తలు, పరిశుద్ధులు, నీతిమంతులు ఏడుస్తున్నారు. అపోస్తులు, యేసుక్రీస్తు కూడా ఏడుస్తున్నాడు. ఈ రోజుల్లో మనకి అర్థం కానటువంటి పరిస్థితులు అయిపోయినాయి. ఎలా ఏడుస్తున్నారో తెలిసినా? చూడండి ఎలా ఏడుస్తున్నారో. చదువు నాన్న, కంటిన్యూ చెయ్యి. ఏమీ లేకుండా దిగంబరినై నక్కలు అరుచుచున్నాను. ఇప్పుడు చూడండి ఎట్లా అరుస్తున్నాడంట? అడవుల్లో నక్కలు అరుస్తాయి చూసారా? అలా అరుస్తున్నాడంటే అండి. ఎందుకు దైవజనుడు దిగంబరిగా ఏడుస్తున్నాడు? ఈ దిగంబరత్వానికి సూచన ఏంటి? లేకపోతే నక్కలంటే సూచన ఏంటి? లేకపోతే నిప్పుకోళ్ళు అంటే సూచన. నిప్పుకోళ్ళు మూలిగినట్టు మూలుగుతున్నారంట. నక్కలు నైట్ టైం అరణ్యంలో చాలా భయంకరంగా అరుస్తాయి. అర్థమవుతుందండి? రాత్రి వేళలో సేవకుడంట నక్కలు అరిసినట్టు అరుచుకుంటా ఉంటాడంట ఒక్కడే. ఎందుకని? దేవుని వాక్యం చెప్తుంది ఉగ్రత మీద పడుతుంది, దేవుని తీర్పులు మన మీదకి వస్తున్నాయి. ఆ మాట నమ్మినోడు రాత్రి నిద్రపోకుండా కేకలేస్తున్నాడంట, నక్కలు అరిచినట్టు అరుస్తున్నాడంట. నిప్పుకోడి మూలిగినట్టు మూలుగుతున్నాడంటండి. నేను మీకు ఒక విషయం చెప్పనా? నీతిమంతులైన దైవజనులు మిమ్మల్ని బట్టి ఎన్నడూ కూడా దుఃఖపడకూడదు. మీరు చూడండి, కొత్త నిబంధనలో హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం చదవండానా? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 17వ వచనాన్ని చూడండి. మీ పైన నాయకులుగా ఉన్నటువంటి వారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల. ఇప్పుడు చూడండి, ఎవరు దుఃఖపడకూడదు? నీతిమంతులైన సేవకులు దుఃఖపడొద్దు. ఎందుకు దుఃఖపడతారు? మాట వినని వారి మీద దేవుని ఉగ్రత ఎలా వస్తుందో నీతిమంతులైన సేవకులు దేవుడు చెప్పినట్టు జరిగిద్దని భయపడతారు. ఇప్పుడు నేనేమన్నానంటే, ఈ ప్రకటన విన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు కానీ, లేకపోతే షోమ్రోను ప్రజలు కానీ, యోధా ఇశ్రాయేలు ప్రజలు కానీ ఒక్కళ్ళన్నా దుఃఖంతో గోనె పట్ట కట్టుకుని ఏడ్చే నాదుడు కనపడ్డాడంటే? ఆ రోజుల్లో 8వ శతాబ్దంలో ఎలాగున్నారో ఎగ్జాక్ట్లీ ఈ రోజుల్లో కూడా ప్రజలు అంతే ఉన్నారు, సంఘాలు అంతే ఉన్నాయి. కన్నీటి ప్రార్థనలు పోయినాయి. రికార్డ్ డ్యాన్సులు, పుట్టినరోజులు, పెళ్లి రోజులు, దినాలు, తద్దినాలు, సంవత్సరికాలు, వీటి ఆనందంలో మునిగి తేలుతున్నారు సంఘాలు. భయం ఉందండి? దేవుని భయం ప్రజల్లో తీసుకొస్తున్నారా సేవకులు? సంఘం అంటే టైంపాస్కి వెళ్ళి సరదాగా వాళ్ళ ఇష్టాల్ని నెరవేర్చుకునే సంఘంగా తయారైంది. యవనస్తులైతే ఇక చెప్పక్కర్లా, పెళ్లి చూపులు మొత్తం సంఘంలోనే జరుగుతాయి. సంఘంలో చేర్చబడిన ప్రతి ఒక్కళ్ళు మీరు ఒకరినొకరు సహోదరులు అని రాయబడి ఉందండి. ఇక సహోదరుల రిలేషన్లు పోయినాయి. సంఘంలోనే పెళ్లి చూపులు, సంఘంలోనే లవ్ అఫేర్లు, చక్కగా వివాహాలు చేసుకోవటాలు, ఎంజాయ్ చేయటాలు. ఇప్పుడు దేవుని సన్నిధి ఏమైందో తెలిసిన? పాపపు ట్రైనింగ్ సెంటర్లు అయిపోయినాయి. క్రిస్టమస్ వచ్చే రికార్డ్ డ్యాన్సులు, మేకప్లు. పరిశుద్ధులు, అపోస్తులు లోకం దాని ఆశలు, వాటి ప్రభావాల నుంచి విడిపించడానికి వాళ్ళు కష్టపడ్డారు. పరిశుద్ధత, దైవ భయం నేర్పడానికి సంఘంలో సేవకులు కష్టపడ్డారు. ఈ రోజున సేవకులు దేనికోసం కష్టపడుతున్నారంటే రికార్డ్ డాన్సులు వేయటానికి,
మేకప్లు వేసుకోవడానికి, పండగలు చేసుకోవడానికి, పప్పులు వండుకొని తినటానికి, కొత్త బట్టలు వేసుకొని, పట్టు చీరలు వేసుకొని, మూర పూలు పెట్టుకొని, మేకప్లు వేసుకొని మందిరానికి వెళ్ళటానికి తయారయ్యారు. భయం ఉందండి, బరి తెగించున్నారు అంతే. దేవుని భయం లేదండి. ఇప్పుడు దేవుడు ప్రవక్తకి చెప్పినట్లుగా జరుగుతుందని ప్రవక్త కన్నీళ్లు పెట్టి ఏడుస్తున్నాడు. దిగంబరై కన్నీళ్లు పెట్టి ఏడుస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజల్లో విగ్రహారాధన జరిగేటప్పుడు నీతిమంతుడైన మోషే, దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడైనటువంటి మోషే దేవుని దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్నాడు. మీరు చూడండి, కావాలంటే మీకు చూపిస్తాను, చూడండి. నిర్గమకాండం 32వ అధ్యాయం 30-31 వచనాలు చదవండి నాన్న. నిర్గమకాండం 32వ అధ్యాయము 30-31. మరునాడు మోషే ప్రజలతో మీరు గొప్ప పాపం చేసి మీరందరూ పాలెములో ఉన్నటువంటి దేవుని ప్రజలంతా కూడా గొప్ప పాపం చేశారు. ఏం చేశారు? దేవుని పక్కన పెట్టి విగ్రహారాధన చేశారు. దూడను పెట్టుకొని దూడే మాకు రక్షకుడు దేవుడని నడిపించేవాడని వెంబడించారు. గొప్ప పాపము చేసి కనుక, గొప్ప పాపాన్ని మీరు చేశారు కాబట్టి యెహోవా యొద్దకు కొండ ఎక్కి వెళ్ళేది. ఇప్పుడు దైవజనుడు ఎక్కడికి వెళ్తున్నాడు? దేవుని దగ్గరికి కొండ ఎక్కి వెళ్తున్నాడు. ఒకవేళ మీ పాపములకు ప్రాయశ్చిత్తం చేయగలనేమో అని, మీ పాపములకు ప్రాయశ్చిత్తం చేయగలనేమో అని మోషే చెప్తున్నాడు. ఇప్పుడు మోషే దేనికి నిలబడ్డాడు? దేవుడు చెప్పిన ఉగ్రత ప్రజల మీదకి రాకుండా నీతిమంతుడు పోయి అడ్డం పడి చెప్తున్నాడు, అయ్యా దేవుడు చెప్పినట్టుగా అక్షరాల జరుగుతుంది. ఆయన రాకడ కొరకు మీరు సిద్ధపడకపోతే, పరిశుద్ధ జీవితం చేయకపోతే మీరు విడిచిపెట్టబడి ఆరని అగ్నికి వెళతారు. ఈ రోజున సంఘాల్లోకి ఎందుకు వెళ్తున్నారు తెలిసినా? వాళ్ళ ఇష్టాలని, కోరికల్ని నెరవేర్చుకోవడానికి సంఘంలో జాయిన్ అవుతున్నారు. ఏంటి? పాట పాడాలనే ఇష్టం. అర్థమైందండి? ఎందుకు వెళ్తున్నారు? ప్రార్థనకి వెళ్తే మనం ప్రయాణాల్లో దేవుడు కాపాడుతాడు, మంచి ఉద్యోగాలు ఇస్తాడు, ఎర్రతోలు భర్తనిస్తాడు, ఆస్తిపరులైన కుటుంబాలు దొరుకుతాయి, ఉద్యోగాల్లో క్షేమం ఉంటుంది, ఆస్తులు పెరుగుతాయి. ఆ ఉద్దేశంతో ఈ రోజున చర్చిలకి, సంఘాలకి వెళుతున్నారు. నీ ఇంటెన్షన్ ఏంటో, నీ ఉద్దేశం ఏంటో దేవుడు ఖచ్చితంగా చూస్తున్నాడు. నీ మనసు ఇశ్రాయేలు దేశంలో, షోమ్రోనులో, యెరూషలేములో, దేవుని ప్రజల యొక్క పట్టణాల్లో ప్రజలు ఎలాంటి మనసు కలిగి నడిపించబడుతున్నారో దేవుడు చూసి తీర్పు తీరుస్తున్నాడు. భయం ఉందండి? నీ ఇష్టం అనుకుంటున్నావా? నీకున్నాయి కదా అని 10 ఉంగరాలు 10 చైన్లు వేసుకొని నీ ఇష్టం వచ్చినట్టు సింగారించుకొని అందం మోసకరమని వాక్యం చెప్పట్లా? అందం మోసం చేస్తుందని దేవుడు నీతో మాట్లాడతలేదా? నీ అందమంతా సంఘంలో చూపించాలా? భయం ఉందా నీకు? దేవుడు ఇప్పుడు ప్రజలందరికీ ఏం తెలుసు అంటే దేవుడు దయగలిగిన వాడు, మంచోడు. ఇప్పుడు మోషే ఏమన్నాడంటే, నాన్న మీరు విగ్రహారాధన చూడండి, ఎవరి ఫోన్లో చూడండి, పిల్లల ఫోటోలు, భర్త ఫోటోలు, భార్య ఫోటోలు, ఇక ఇంట్లో మనుషుల ఫోటోలు తప్ప వాక్యం ఉండదండి. ఫోన్ల నిండా చచ్చిపోయిన పాస్టర్ల ఫోటోలు. ఇక వీడికి ఎవడంటే ఇష్టమో ఆయన్ని పెట్టుకొని చూసుకొని ఆనందపడతా ఉంటాడు ఫోటోల్లో, లేకపోతే వాళ్ళ ఫోటో వాళ్ళు పెట్టుకొని ఆనందపడతా ఉంటారు చూసుకొని. ఇదొక విగ్రహం. విగ్రహం ఆరాధన అనేది ఒక పాపం. నీతిమంతుడైన మోషే చెప్తున్నాడు, మీరు విగ్రహాన్ని దూడను పెట్టుకొని ఆరాధన చేశారు కనుక మీరు పాపం చేశారు. నేను మీ కొరకు దేవుని కొండ ఎక్కి వెళ్ళి దేవుని బతులాడతాను. ఒకవేళ మీ పాపమును ఆయన క్షమిస్తాడేమో. క్షమించబడ్డానికి అడ్డం ఎవరుండాలి? నీతిమంతుడైన సేవకుడు నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకి అడ్డుపడాలి. ఇప్పుడు నీ కుటుంబానికి ఒక నీతిమంతుడు ఉన్నాడంటే నీ ఇష్టం. ఎవడో ఒక వాక్యం చెప్తే చాలే అనుకొని వెంబడించేవాళ్ళు చాలా మంది ఉన్నారండి. భయపడుతున్నారండి? దేవుని భయం ఉందండి?
దేవుడు ఒక దైవజనుణ్ణి ఎంత బాధ్యతగా పెట్టాడు తెలిసిన, ప్రజల పాపము నుండి వాళ్ళు క్షమించబడ్డానికి ఒక నీతిమంతుడు అడ్డుపడాలంట. ఉన్నాడా నీకు? నీకు ధైర్యం ఉందా? ధైర్యంగా గుండె మీద చేతులు వేసుకొని, నా సేవకుడు నా పాపానికి అడ్డుపడి ఆయన తన నీతిని నాకు నేర్పుతున్నాడు, నేను నేర్చుకుంటున్నానని సాక్ష్యం చెప్పు చూద్దాం. నీ పిచ్చి సాక్ష్యాలేంటో, నీ బతుకేంటో ఏసైకే తెలియాలి, నీకే తెలియాలి. మనస్సాక్షి. ఎన్ని విగ్రహాలు పెట్టుకొని బతుకుతున్నారు చెప్పండి వాళ్ళ? డబ్బు ఒక విగ్రహం, నీ కోరికలు ఒక విగ్రహం, నీ ఇష్టం ఒక విగ్రహం. ఏంటి? అది పాపమని వాక్యం చెప్తుంది. నీ ఉద్యోగం ఒక విగ్రహం. ఏంటి? నీ తల్లిదండ్రులు ఒక విగ్రహం, మీ సోకులు ఎచ్చులు ఒక విగ్రహం. భయం ఉందండి? దేవుడు ఊరుకుంటాడు? దేవుడు దయ కలిగినోడు, ప్రేమ కలిగినోడా? ఆయన మనల్ని ఖచ్చితంగా తీర్పు తీర్చే దేవుడు. భయం ఉందా? ఇప్పుడు ఈ మీకా గ్రంథం అంతా ఎవరి గురించి? దేవుని ప్రజల మీదకి వచ్చేటువంటి తీర్పుల గురించి అండి మనం నేర్చుకునేది. దేవుని ప్రజలారా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మోషే అయిపోయింది. ఇప్పుడు చూడండి, పౌలు, అపోస్తలుడైన పౌలు ఎలా దుఃఖపడతాడో చూడండి. రోమాపత్రిక 9వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదవండి. రోమాపత్రిక 9వ అధ్యాయం 1వ వచనం నుంచి చదవండి. అపోస్తలుడైన పౌలు ఎలా బాధపడతాడో. నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదనయు కలవు. దైవజనుడు గుండెల్లో ఏముంది? సంఘం పట్ల దుఃఖము, వేదన. ఎందుకని? దేవుని తీర్పులు ఆయన చెప్పినట్టుగా జడ్జిమెంట్ జరుగుతుందని గడగడ గడగడ వణుకుతున్నారు. ఇప్పుడు ఈ రోజున సేవకులు ఏం చేస్తున్నారు? రికార్డ్ డాన్సులు వేయించడానికి పండగలు ఎప్పుడు వస్తాయా? వీడు పుట్టినరోజులు శుభ్రంగా వండుకొంతంట. పుట్టినరోజులు అన్యజనుల ఆచారాలు, బైబిల్ చదవడం వీడు ఎరగడం. ఇప్పుడు ఈ మీకా పుస్తకంలో ఉన్న చరిత్రలన్నీ ఏంటి? దేవుని ప్రజలే వాళ్ళ పాపం ఇతర దేవుని ప్రజలను కూడా నాశనం చేస్తుంది. ఈ 7 అధ్యాయాల్లో ఉన్న కంటెంట్ మొత్తం ఇదే ఉంటుంది. ఈడు అవిధేయత, దేవునికి అవిధేయుడై ఈడు బతికి చచ్చేది కాకుండా ఈడు పోయి ఇంకొక దేవుని సంఘాన్ని, ఇంకొక దేవుని పిల్లల్ని నాశనం చేస్తాడు. ఇప్పుడు నేను చూడు, బంగారం పెట్టుకున్నా, ఎచ్చులు సోకులతో బతుకుతున్నా, నేను చూడు ఎంత క్షేమంగా ఉన్నాను, నా బిడ్డలు, నా కుటుంబం అంతా కూడా క్షేమంగా ఉంది, మా గేదెలు పాలిస్తున్నాయి, మా ఆస్తిపాస్తులు సూపర్గా ఉన్నాయి అని అంటున్నారు. దేవుడు చెప్పిన ప్రతి మాట నెరవేరుస్తాడు దేవుడు. ఇప్పుడు సాతాను నిన్నెట్ట మోసం చేస్తుంది? నువ్వెట్టున్నా నీకేం కాదు అని ఏదేను తోటలో అవ్వ ఆదామును మోసపరిచిన ఆత్మ ఈ రోజున సంఘాల మీద పడి నువ్వేం చేసినా పర్వాలేదు, దేవుడు ప్రభువా నన్ను క్షమించంటే క్షమించేస్తాడు అనుకుంటున్నారు. ఈ మీకా గ్రంథంలో దేవుడు ప్రత్యక్షతను మనం చూసేటువంటిది ఏంటో తెలిసిన, దేవుని ప్రజలను కూడా తూచా తప్పకుండా దేవుడు తీర్పు తీరుస్తాడో. వాక్యం చెప్తున్న నేనైనా, వింటున్న మీరైనా, ఇతర సంఘాలైనా, ఇతర సేవకులు ఎవడైనా సరే పరిశుద్ధులు నమ్మారండి. అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? నేను మానక దుఃఖంతో ఏడుస్తున్నాను. ఎందుకు ఏడవాలండి? ఏమైంది? ఎందుకు ఏడవాలి? కంటిన్యూ చేయమ్మా అక్కడ. రోమా 9, 1, 2, 3 వచ్చిన. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను. ఇప్పుడు చూడండి, ఆయన చెప్పడానికి రుజువు ఎవరిని పెట్టాడు? క్రీస్తునందు నేను నిజం చెప్తున్నాను, అబద్ధం ఆడట్లేదు. నేను అబద్ధం ఆడట్లా. మానక నా హృదయం బరువెక్కిపోయింది. వాక్యం వింటున్నావు కదా, వాక్యం విన్న తర్వాత నీ హృదయం బరువెక్కుతుందా? అయ్యా, నువ్వు ఇలా జీవించకపోతే ఖచ్చితంగా నిన్ను చెరిపే అపవాది నిన్నొచ్చి మోసం చేస్తాడని దేవుని వాక్యం చెప్తున్నప్పుడు, అపవాది చేతులు నువ్వు మోసపోతావని దేవుడు చెప్తున్నప్పుడు నీకు భయం లేకుండా నీకెంత గుండె ధైర్యం? వాక్యం విన్న తర్వాత కూడా అది అట్టనే చెప్తాడులే విన్సెంట్ పాలన్న. ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా వినండి. ఇది మనిద్దరం ముచ్చటాడుకునేటువంటి విషయాలు కాదు ఇవి. దైవజనుడు చెప్పేటప్పుడు దేవుడు ఏం చెప్పాడని చెప్తాడు. దైవజనుడు నమ్మి మానక దుఃఖంతో నీ కళ్ళ ముందర బ్రతుకుతున్నప్పుడు, మానక ఏడుస్తున్నప్పుడు నీకు అర్థం కావట్లేదా?
సంఘంలో దేవుని భయం లేకుండా ఎందుకు పోతుంది? దైవజనుడు చాలా ఈజీగా భక్తి నేర్పుతాడు. ఏం కాదమ్మా, నువ్వు నిన్నగా మొన్న పాపం చేసి వచ్చినా ఏమనడు, దేవుడు దయగలిగినాడు, ఏం కాదు ప్రభా, నన్ను క్షమించను, మళ్ళీ పోయి బురదలో దూరు, నీకేం కాదు, విగ్రహాలు పెట్టుకో, నీకేం కాదు. ఒక నీతిమంతుడు ఒక కూటం పెడితే అందులో నీ బతుకు మారాలా. వాక్యం విన్నావు, దులిపేసుకొని వెళ్ళిపోయావు, బతుకు మార్చుకుంటున్నావండి. ఇశ్రాయేలు ప్రజలకి మీకా ప్రవక్త దేవుడు తన దర్శనం ఇచ్చి మాట్లాడినప్పుడు, ప్రత్యక్షత నుంచి మాట్లాడినప్పుడు అది దేవుడు నెరవేరుస్తున్నాడని మీకా ప్రవక్త ఏడుస్తున్నాడు. కానీ ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరికీ మనస్సాక్షి లేదండి. ఈ రోజుల్లో కూడా అదే ఆత్మ సంఘాలలో పనిచేస్తుంది. ఈ రోజున గుడికి వెళ్తున్నారు, వస్తున్నారు, వాక్యం వింటున్నారు, వచ్చేస్తున్నారు, కానీ ఏం కలగట్లేదు తెలిసినా దేవుడు చెప్పింది చెప్పినట్టు చేస్తాడని భయపడతల్లా. ఈడు పండగలు, ఆచారాలు, గుడ్ ఫ్రైడేలు, ఈస్టర్లు, ఈడు ఎచ్చులు, ఈడు వడ్డీలు, చీటీలు, వ్యాపారాలు, స్థలాలు, ఆస్తులు సంపాదించుకొని దర్జాగా బ్రతుకుతున్నారు పాస్టర్స్. కానుకేసినోడు చిరిగిన చొక్కాలతో కూర్చుంటున్నాడు, ఈడు కార్లు వేసుకొని తిరుగుతున్నాడు రోడ్ల మీద. తిరగటం తప్పు కాదు. నీ సంఘంలో ఒక పేదవాడు ఉంటే 10,000 అప్పులు ఉంటే ఆడికి 10,000 అప్పులు నువ్వు తీర్చలేవు, కానీ నువ్వు 10,000 రూపాయలు బూట్లు వేసుకొని తిరుగుతావు సంఘంలో. భయం ఉందండి? దేవుడు చూస్తూ ఊరుకుంటాడు అనుకున్నావా? ఒక ఆత్మను రక్షించడానికి పరిచర్యలో ఫలానా అవసరాలు ఉన్నాయమ్మంటే నీ మనస్సాక్షి కదిలిద్దండి. దేవుడు ఏమనలే, దేవునికి అన్నీ తెలుసులే. అవునా? నీ బ్రతుకులో నువ్వు దేనిని నమ్మి బతుకుతున్నావు తెలిసిన? నీ వెండి, నీ బంగారం మీద ఆధారపడి బతుకుతున్నావు, నీ ఉద్యోగాలు, నీ డబ్బు మీద ఆధారపడి బతుకుతున్నావు. జాగ్రత్త. దేవుడు ఏది చెబుతాడో అది అక్షరాల నెరవేరుద్ది. అపోస్తులుడైన పౌలు ఏమంటున్నాడు? మళ్ళీ చదువునాను, కంటిన్యూ చేయమ్మా. పోనీ. నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదనయు కలదు. క్రీస్తునందు నేను నిజమే చెప్తున్నాను, అబద్ధమాడతలేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. ఇప్పుడు చూడండి, పరిశుద్ధాత్ముడే సాక్ష్యం ఇస్తున్నాడు దైవజనుడి గురించి. అసలు పరిశుద్ధాత్ముడు నమ్మని సంఘాలు బొచ్చుడు ఉన్నాయి. ఉదాహరణకి హెబ్రోన్ నమ్మదు, ఇంకా చాలా ఉన్నాయిలేండి సంఘాలు. నమ్మేవాడెవడో లేడు. పరిశుద్ధాత్ముడు ఒక దైవజనుడి గురించి, సంఘాన్ని గురించి సాక్షిగా నిలబడతాడు. నీకు నువ్వు సాక్షి చెప్పుకొని డబ్బాలు చెప్పుకొని కొట్టుకొని బతుకుతూ ఉంటావు. నీకు నువ్వు సాక్ష్యం చెప్తే నీ సాక్ష్యం చెల్లదని వాక్యం చెప్తుంది. యేసు ప్రభు అంటాడు, నా సాక్ష్యం నేను చెప్పుకుంటే నా మహిమ ఒట్టిదే అన్నాడు ఆయన. ఆయన ఏమన్నా తెలిసిన? నా కొరకు సాక్ష్యం చెప్పేది నా తండ్రి ఉన్నాడు, ఆయన చెప్తాడు నా కోసం సాక్ష్యం. పరిశుద్ధాత్మ అపోస్తలుడైన పౌలు అంటాడు, నా గురించి సాక్ష్యం చెప్పడానికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. నీకెవడున్నాడు? నీ డబ్బా నువ్వే కొట్టుకుంటావు. చెత్త మోక. భయం ఉందండి? నీ శరీర వాంఛల చేత కన్నీళ్లు పెట్టి, మాయ మాటలు చెప్పి, తీయటి మాటలు చెప్పి, అసలు నువ్వు వాక్యం చెప్పడానికి నీకు అర్హత ఉందా లేదా? బైబిల్ ఎప్పుడైనా చూసావా? అసలు నువ్వు దేవుడి చేత అంగీకరించబడిన సేవకుడివేనా? వాక్యం చదివే సంఘం ఉందా? వాక్యంలో అలా బోధించబడుతుందా? చూసావు ఎప్పుడన్నా? నీ ధైర్యం ఏంటి? నీ స్వనీతి మీద ఆధారపడి, వాక్యం కంటే నీ ఇష్టం మీద ఆధారపడి భక్తి చేస్తున్నావు. దేవుడేమన్నాడు తెలిసిన? బాబు, నీ వేషాలు నిన్ను బట్టి ఇంకొక సంఘం వాళ్ళు, మీ ప్రవర్తనలు బట్టి వేరొక దేశం వాళ్ళు, రాష్ట్రం వాళ్ళు పాడైపోతున్నారు. చూసుకోండి, దేవుడు మిమ్మల్ని తీర్పు తీరుస్తున్నాడు. జాగ్రత్త. మీరు ఫంక్షన్లకి, మీరు ఇతర ప్రాంతాలకి, ఇతర ఊర్లకి, నీ చుట్టాల మధ్యలోకి నువ్వు వెళుతున్నప్పుడు నీ ప్రవర్తనని, నీ క్రియలను, నీ నోటి మాటలను చూసి వాళ్ళు చెడిపోతున్నారు. చూడండి, యేసు ప్రభు ఏం చెప్తున్నాడో చూడండి. లూకా సువార్త 19వ అధ్యాయం చదువు నాన్న. 41 నుంచి 44 వరకు చదవండి, లేకపోతే
లూకాసు వార్త 19వ అధ్యాయం 41వ వచనం నుంచి చదవండి. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి ఆ పట్టణాన్ని చూచి దాని విషయమై ఏడ్చి ఏమండి, యేసు ప్రభు కూడా పట్టణాన్ని చూసి ఏడుస్తున్నాడండి. ఇప్పుడు మీకా ప్రవక్త దేని గురించి ఏడుస్తున్నాడు? మీరు ఇందులోనే 3:12 కూడా చదువునానా? మీకా పుస్తకంలో 3:12 కూడా ఒకసారి చదవండి. కాబట్టి నేను చేను దున్నబడినట్లు మిమ్మును బట్టి సియోను దున్నబడును యెరూషలేము రాళ్ల కుప్పలగును మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నత స్థలము వలె అగును. మీకా చూడండి ఎలా ఏడుస్తున్నాడు చూడండి. ఏమని చెప్పి ఏడుస్తున్నాడు తెలిసిన? వీళ్ళ ధైర్యం ఏంటో తెలిసిన? ఇశ్రాయేలు ప్రజలు, మేము దేవుని మందిరం ఉన్న పర్వతం మీద కట్టబడ్డాం, మా పట్టణం పర్వతం మీద ఉంది, మా పట్టణంలో మందిరం ఉంది, దేవుడు నివాసం ఉండే మందిరం ఉంది, కాబట్టి మా స్థలం మీదకి దేవుని ఉగ్రత రాదు అనుకుంటున్నారండి. మీకా ప్రవక్త ఏమంటున్నారు తెలిసిన? యెరూషలేము రాళ్ల కుప్పలుగా అయిపోద్ది, సియోను దున్నబడిపోద్ది. సియోను మందిరం ఉంది కదా, దేవుని పరిశుద్ధ స్థలం మందిరం ఉంది కదా, మనకేం బాధ లేదు. దేవుడు ఏమనడు, మన మీదకి మన పట్టణం మీదకి శిక్ష ఉగ్రత ఏం రాదు అనుకుంటున్నారా? నువ్వు పరిశుద్ధ మందిరం కట్టుకొని అక్కడ కూర్చున్నా నీ మీదకి తీర్పు వస్తుంది, సియోను దున్నబడుతుంది, రాళ్ల కుప్పలైపోద్ది. యెరూషలేము రాళ్ల కుప్పలైపోద్ది. యెరూషలేములో మందిరం ఉందలే, యెరూషలేములో అక్కడ దాకా ఉగ్రత రాదు, చుట్టుపక్కల పట్టణాలు పాడైపోతాయి, కానీ మాకు మందిరం ఇచ్చాడు కాబట్టి, మాకు మా దైవజనుడు సహవాసం ఉంది కాబట్టి మా మీదకు ఉగ్రత రాదు అనుకోమాకండి. నువ్వు ఎక్కడ ఉన్నా నీ మీదకి దేవుని ఉగ్రత వస్తుంది. భయం ఉందండి? చూసేవాళ్ళు ఉన్నారా? యేసు ప్రభు ఉన్నాడంటే ఆ పట్టణాన్ని చూసి ఆయన ఏడ్చాడంట. ఎందుకు ఏడ్చాడు? ఆ పట్టణానికి జరగబోయే గతి ఆయన ముందుగానే చూసి ఏడుస్తున్నాడండి. ఆ మాట కంటిన్యూ చేయనా? లూకాసు వార్త 19:41 కంటిన్యూ చేయి. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల. ఇప్పుడు చూడండి, సమాధానమైన సంగతులు అంటే ఏంటి? నీకు భవిష్యత్తులో నీ మీదకి రాబోయే దేవుని తీర్పుల గురించి ముందుగానే తెలియచేటువంటి అర్థం ఏంటో తెలిసిన? దేవుడు నీకు సమాధానాన్ని కలగజేస్తున్నాడు. ఎందుకని? పలానా పాపానికి శిక్ష ఉంటుంది, పలానా చెడుతనానికి నీకు శిక్ష ఉంటుంది, కాబట్టి నువ్వు ముందుగానే ఉపవాసం ఉండి దిద్దుకో. ఈ రోజున ఉపవాస కోటాలు మందిరాల్లో దేనికి పెడుతున్నారు? పెళ్లిళ్ళకి, ఉద్యోగాలకి, ఏమంటే ఆస్తులకి, రోగాలు వస్తే తప్పించుకోవడానికి. రోగం వస్తే ప్రభా ఈ రోగంలో నీ కృప కావాలని అడగకూడదా అండి? శ్రమ తీరిన తర్వాత ఏం చేస్తావు? శ్రమ వచ్చింది, శ్రమ తీరింది, సంఘం అంతా ప్రార్థన చేశారు, ఏం చేస్తావు? ఇవాళండి సంఘంలో శ్రమ కలిగితే సంఘం అంతా ఇంట్లో కూర్చొని ప్రార్థన చేయాల్సింది పోయి, దేవుని దగ్గర మొరపెట్టాల్సింది పోయి, వీళ్ళ యాక్షన్ ప్రజలంతా తెలియటానికి వీళ్ళు ఏం చేస్తారో తెలిసిన? మైకులు గొట్టాలు పెట్టి, ప్రభా పిల్లల కుటుంబంలో ఉన్న సమస్యలు నువ్వు తీర్చయ్యా, మైకులు గొట్టాలు పెట్టి ఆడవాళ్ళ. ఒక ఇంట్లో సమస్య ప్రజలందరికీ తెలియాలండి. బైబిల్లో ఏం తెలిసిన? యెరూషలేము మీదకి వచ్చే తీర్పు ఉగ్రత గురించి ఎవరికి తెలియకూడదని రాశాడు తెలుసా? ఫిలిస్తీన్ల పట్టణాల్లో ఉన్న ప్రజలకు తెలియనియొద్దు. దావీదు అంటాడండి ఆ మాట. దావీదు చెప్తాడు ఆ మాట. ఇతరులకు, అన్యజనులకు, దేవుని ప్రజలకున్న శిక్షా విధులు ఇతరుల అన్యజనులకు తెలియకూడదు. ఎందుకో తెలుసా? తెలిస్తే వాళ్ళు ఎగతాళి చేస్తారు. ఎవరింట్లోనైనా శ్రమ ఉంటే సంఘము వెళ్ళి, దైవజనులు వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. దానికి మైకులు గొట్టాలు పెట్టి ప్రార్థన చేయటం ఏంటి? ఏ ఊరిలో నేర్చుకున్నావు నువ్వు? ఎక్కడ నేర్చుకుని వచ్చి కథలు పోతున్నావు?
ఎక్కడ నేర్చుకున్నారండి మీరు? ఇతరులకు తెలియకూడదు. భయం ఉందా? నీకు లేఖనాలు తెలీదు, నువ్వు ఎట్లా పడితే అట్ట ఎక్కడ పడితే అక్కడ నేర్చుకొని వచ్చి సంఘంలో కూర్చొని సేవ చేస్తున్నాను అంటావా? భయం ఉందా నీకు? బీ కేర్ఫుల్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. గమనించారండి, యేసు ప్రభు కూడా ఆ పట్టణం మీదకి వచ్చేటువంటి ఉగ్రతను చూసి ఆయన కన్నీరు కారుస్తున్నాడు. ఏమండి, ఇప్పుడు ఎవరెవరిలో చూపించాను నేను? మోషేలో చూపించా, పౌలులో చూపించా, కొత్త నిబంధనలో, యేసుక్రీస్తులో కూడా చూపించా. ఇప్పుడు మీకా పుస్తకంలో ఉన్నటువంటి కన్నీటికి కారణం ఏంటి? ఏమండి, చూడండి, మొదటి అధ్యాయంలోనే 12వ వచనం చదవండి. మీకా పుస్తకం మొదటి అధ్యాయం 12వ వచనం చదువున్నానే. మారోతు వారు తాము పోగొట్టుకున్న మేలును బట్టి బాధ నొందుచున్నారు. కాదు నాన్న, చదువు నాన్న, 1:12 చదువు. రెండు 12. సరే, రైట్. 10 చదువునా. గాతు పట్టణంలో దీన్ని తెలియచెప్పవద్దు, అచ్చట ఎంత మాత్రమును రైట్ రైట్ ఓకే. 10వ వచనంలో చూడనా, గాదు పట్టణంలో దీనిని తెలియచెప్పవద్దు, అచ్చట ఎంత మాత్రమును ఏడవవద్దు. ఇప్పుడు చూడండి, అక్కడ ఎంత మాత్రం ఏడవవద్దు. గాదు పట్టణం అంటే ఏ పట్టణం అండి? గాదు పట్టణం అంటే ఏ పట్టణం అండి? గాదు పట్టణం అంటే ఫిలిస్తీన్ల పట్టణాలు. ఫిలిస్తీన్ల పట్టణాల్లో ఒకటి గాదు. అమ్మా, గాతు, క్షమించండి, గాతు అంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క దేవుని తీర్పులు ఎవరికి తెలియకూడదు? ఎవరికి తెలియకూడదండి? అన్యజనులైన గాదు పట్టణంలో వాళ్ళకి తెలియకూడదు, ఖచ్చితంగా చెప్తున్నాడు. గాతు లేకపోతే గాజా, ఎక్రోను, ఫిలిస్తీన్ల, ఇవన్నీ 5 పట్టణాలు ఉంటాయండి, ఫిలిస్తీన్ల పట్టణాలు. అందుకనే చూడండి, మీకు సమూయేలు పుస్తకంలో ఉంటుంది నాన్న. మొదటి సమూయేలులో సౌలు చనిపోయిన తర్వాత 2వ సమూయేలు ప్రారంభంలో చూడండి, మొదటి అధ్యాయము 20 నుంచి చదువునానా, లేకపోతే 17 నుంచి చదువుతావా? 2వ సమూయేలు పుస్తకం మొదటి అధ్యాయము చూడండి. సౌలు కుమారుడు చనిపోయిన తర్వాత, మొదటి సమూయేలు ఎండింగ్ లో చనిపోయిన తర్వాత 2వ సమూయేలు మొదటి అధ్యాయంలోకి వచ్చేపాటికి దావీదు ఏమని మాట్లాడతాడు చదవండి. అందుకు దావీదు భయపడక యెహోవా అభిషేకించు వానిని చంపుటకు నీవేళ అతని మీద చెయ్యి ఎత్తితివి. యెహోవా అభిషేకించిన వానిని నేను చంపితినని నీవు చెప్పితివే, నీ నోటి మాటయే నీ మీద సాక్ష్యము గనుక నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివని వానితో చెప్పి తన వారిలో ఒకని పిలిచి 1:20 చదువునాను, లేకపోతే 2వ సమూయేలు 1:20. కుమార్తెలు సంతోషింపకుండానట్లు. ఇప్పుడు చూడండి, ఎవరంట? ఫిలిస్తీన్ల కుమార్తెలు సంతోషింపకుండా ఉండునట్లు సున్నతి లేని వారి కుమార్తెలు జయమని చెప్పకుండా ఉండునట్లు ఈ సమాచారం గాతులో అంటే ఏంటి? ఫిలిస్తీన్ల పట్టణాల్లో తెలియకూడదు. ఇశ్రాయేలు ప్రజల మీదకి దేవుని ఉగ్రత వచ్చిన సంగతి అన్యజనులకు తెలియకూడదు. ఈ రోజున శ్రమలు వచ్చినని చెప్పి మైకుల్లో గొట్టాల్లో పెట్టి ప్రార్థనలు చేస్తున్నారు. ఏం చెప్పాలంటే, భయం ఉందా మీకు? వాక్యం తెలుసా?
ఇప్పుడు చూడండి, దైవజనుడు ఎలా కన్నీరు కార్చి ఏడుస్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకా నక్కల వల్లే ఏడుస్తున్నాడు దిగంబరత్వం కలిగి. మీకు ఇంకొక ప్రవక్తను చూపిస్తాను చూడండి, యెషయా ప్రవక్తను చూపిస్తాను చూడండి. యెషయా పుస్తకం 20వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదువునానా. యెషయా పుస్తకం 20వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువునానా. అందులో 5 వచనాలు 6 వచనాలు ఉంటాయి, చదువునాను. అశ్షూరు రాజైన సర్గోను తర్తానును పంపగా అతడు అష్టోదినకు వచ్చిన సంవత్సరమున అష్టోతీయులతో యుద్ధము చేసి వారిని పట్టుకొనెను. ఆ కాలమున యెహోవా ఆమోజు కుమారుడైన యెషయా ద్వారా ఇలాగు సెలవిచ్చెను, నీవు పోయి నీ నడుము మీద గోనెపట్ట విప్పి. ఇప్పుడు చూడండి, ప్రవక్తను దేవుడు ఏమన్నాడంటే, యెషయా నువ్వు వెళ్ళి నీ నడుముకున్నటువంటి గోనెపట్టను విప్పు, నీ పాదముల నుండి జోళ్ళు తీసివేయము, నీవు పాదాలకి చెప్పులు తీసేయి. అతడు అలాగు చేసి. ఇప్పుడు చూడండి, అంటే యెషయా ఎలా ఉన్నాడంటే దిగంబరుడై దిశమల కప్పుకొని చిన్న గోసి పెట్టుకొని గోనెపట్ట విప్పేసి దిగంబరుడై చెప్పులు లేకుండా అతడు అలాగున చేసి దిగంబరి అయి జోళ్ళు లేకయే నడుచుచుండగా, ఇప్పుడు జోడులు లేకయే చెప్పులు లేకుండా వీధుల్లో నడుచుచుండగా యెహోవా నా సేవకుడైన యెషయా ఐగుప్తును గూర్చియు కూషును గూర్చియు సూచనగాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు సూచన అంటే ఏంటి? మాదిరి. ఇప్పుడు యెషయా ప్రవక్త ఇశ్రాయేలు ప్రదేశంలో ఒక మాదిరిని చూపిస్తున్నాడు. ఎలాగా? దిగంబరిగా గోచి పెట్టుకొని దిగంబరిగా నుంచొని చెప్పులు లేకుండా 3 సంవత్సరాలమ్మా, 3 సంవత్సరముల ఎన్ని సంవత్సరాలు నడిచాడు అలాగా? 20వ అధ్యాయంలో నానా ఇప్పుడు చదివావు కదా యెషయా పుస్తకం 20. 3 సంవత్సరములు దిగంబరై నడిచాడు. ఇదంటే ఏంటంట? సూచన అని రాయబడింది. అంటే ఇశ్రాయేలు ప్రజల్ని శత్రువులు వచ్చి ఈడ్చుకెళ్ళిపోయి వాళ్ళని దిగంబరులుగా చేసి వస్త్రాలు కూడా లేకుండా చేసి చెప్పులు కూడా లేకుండా చేసి గోచి దిగంబరత్వానికి కొంచెం గోచి గుడ్డను పెట్టి తీసి ఈడ్చుకెళ్తారంట. ఇప్పుడు ఆ సూచన ఎవరిలో చూపిస్తున్నాడు? యెషయా ప్రవక్తలో చూపిస్తున్నాడు. 3 సంవత్సరాలు చెప్పులు లేకుండా వస్త్రాలు తీయబడి దిగంబరిగా తిరిగాడండి యెషయా. దేవుడు చెప్పింది చెప్పినట్టు జరిగిద్దని యెషయా ప్రవక్త ముందుగానే ప్రవచించాడు. ఇశ్రాయేలు ప్రజలు అడుగుతున్నారు, యెషయా ఏంటి నువ్వేంటి ఎట్లా తిరుగుతున్నావు అంటే, సూచన, నన్ను చూడండి, రేపొద్దున శత్రువులు వచ్చి మిమ్మల్ని ఇప్పుడు నన్ను ఎట్ట చూస్తున్నారో అట్ట మిమ్మల్ని చేస్తారు, చూడండి సూచన ఇది అని చెప్పాడు. ఒక్కళ్ళన్నా నమ్మారండి? నమ్మలా. ఈ రోజుల్లో కూడా దైవజనుడు ఎంత వేదనతో సువార్త ప్రకటిస్తున్నా సత్యవాక్యాన్ని నమ్మేవాడు లేడు. అదేమనంటే ఎప్పటి నుంచో మా పిల్లలు మా తాతలు మా అమ్మోళ్ళ దగ్గర నుంచి ఆ సంఘానికి వెళ్తున్నామండి, వాళ్ళు కూడా పాస్టర్లే వాక్యం చెప్తున్నారుగా, ఎవడైతే ఏంటి పాస్టర్లే. అవునా? చెత్తమోక. ఒక ప్రవక్త గుండెల్లో ఎలాంటి వేదన ఉంటుందో తెలిసిన, ఒక ప్రవక్త దిగంబరత్వాన్ని చేసుకొని బోడిగుండు చేసుకొని ఏడుస్తున్నారండి, ఏడుస్తున్నారు. భయం ఉందా నీకు? యెషయా దిగంబరత్వాన్ని కలిగి ఉండి 3 సంవత్సరాలు ఒక సూచనగా నిలబడి కేకలేసి నక్కలరిచినట్టు అరుతుంటే నమ్మేవాడెవడో లేడు. మనస్సాక్షి కాలంలో యోబు కూడా ఏమంటాడు? చదవండి నాన్న యోబు పుస్తకం. యోబు పుస్తకం 1వ అధ్యాయము 20వ వచనం చదవండి. యోబు పుస్తకం 1వ అధ్యాయం 20వ వచనం చదవండి నాన్న. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రములు చింపుకొని ఇప్పుడు చూడండి, తల వెంట్రుకలు కొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా. ఎందుకండి తల కొరిగించుకోవటం వస్త్రాలు చించుకోవటం ఎందుకు?
బాధను భరించలేక, దేవుని తీర్పును తట్టుకోలేక. ఇప్పుడు మీకా కూడా ఏం చేస్తున్నాడు? యెషయా ఏం చేస్తున్నాడు? దిగంబరులై. మీకా ఏం చేస్తున్నాడు? దిగంబరై ఏడుస్తున్నాడు, అడవిలో నక్కలరిచినట్టు అరుస్తున్నాడు. ఒక నీతిమంతుడు సత్యవాక్యాన్ని పట్టుకొని నక్కలరిచినట్టు అరుస్తున్నాడండి. ఏమండి, భయం ఉందా నీకు? నిప్పు కోళ్ళు మూలిగినట్టు మూలుగుతున్నారండి. భయం ఉందా నీకు? చూడండి నాన్న, యోబు పుస్తకం 30వ అధ్యాయము 29 చదవండి, లేకపోతే 26 నుంచి చదవచ్చు. సరే 29 చదవండి పోని. యోబు పుస్తకం 30వ అధ్యాయం. ఇప్పుడు చూడండి, యోబు ఏమంటున్నాడు చూడండి. నేను నక్కలకు సహోదరుడునైతిని, నిప్పుకోళ్ళ జతగాడనైతిని, నిప్పుకోళ్లకు నేను జతగాడినైతిని. ఇప్పుడు మీకా ఎలా ప్రవచిస్తున్నాడు చూడండి. మనస్సాక్షి కాలంలో యోబుకు కలిగిన శ్రమలలో యోబు ఎలాగుంటున్నాడు తెలిసిన అంటే నక్కలకు స్నేహితుల్లాగా బతికాడంట యోబు. నిప్పుకోళ్లకు జతగాడి వల్లే బ్రతికాడంటండి. ఇప్పుడు అదే విషయాన్ని మీకా ప్రవక్త కూడా ఏడుస్తున్నాడు. దేవుని ఉగ్రత ఎంత భయానకరంగా ఉంటుందో, మహాపట్టణం రాళ్ల దెబ్బగా మారిపోతున్నట్టు చూస్తున్న ప్రవక్త ఏడుస్తున్నాడండి. నమ్మేవాళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు 10వ వచనం చదివేవగానా మీకా పుస్తకంలోకి వెళ్ళిపో. మీకా పుస్తకంలో 1వ అధ్యాయం 10వ వచనం నుంచి 16వ వచనం వరకు దగ్గర దగ్గర 12 పట్టణాల యొక్క, యోధా పట్టణాల యొక్క తీర్పు ఇక్కడ మీకా చెప్పడాన్ని మనం చూడొచ్చు. చదువునా? దీనిని తెలియచెప్పవద్దు. ఇప్పుడు చూడండి, గాతు పట్టణంలో దీన్ని తెలియచెప్పొద్దని చెప్పాను. అచ్చట ఎంత మాత్రమును ఏడవద్దు. అచ్చట ఎంత మాత్రం కూడా మీరు ఏడవమాకండి. బెత్లెహేములో నేను ధూళిలో పడి పొర్లితిని. ఇప్పుడు చూడండి, బెత్లెహేములో నేను ధూళిలో పడి పొర్లితిని. చూడండి, గాతుకు మాత్రం తెలియొద్దు దేవుని ప్రజల యొక్క జడ్జిమెంట్. ఎందుకంటే వాళ్ళు ఎగతాళి చేస్తారు, అల్లరి చేస్తారు, నవ్వుతారు. ఇప్పుడు రెండో పట్టణం ఏమంటున్నాడు? బెత్లెహేములో నేను ధూళిలో పడి పొర్లితిని. ఏమంటున్నాడు? షాపీరు నివాసి దిగంబరివై అవమానం నుండి వెళ్ళిపోము. షాపీరు నివాసి దిగంబరి అవమానము నుండి వెళ్ళిపోము. జయనాను వారు బయలుదేరక నిలిచిరి. ఇక్కడ ఎన్ని ఊళ్ళ పేర్లు చెప్పాడు? ఒకటి బెత్లెహేము, రెండవది షాపీరు, మూడవది జైనాను అనేటువంటి 3 పట్టణాల గురించి ఏమని చెప్తున్నాడంటే, ఇప్పుడు బెత్లెహేములో నేను ధూళిలో పొర్లితిని అంటున్నాడండి. గమనించారా? అంటే బెత్లెహేములో దైవజనుడు దుమ్ములో ధూళిలో పొర్లాడుతున్నాడు. అంటే ఏంటి? బెత్లెహేము ఎలాంటిదంటే దుమ్ము ధూళి లాంటిది. ఆ పట్టణం యొక్క ప్రజలు ఒక దుమ్ముతో సమానం. అందులో పడి పొర్లి ఏడ్చాడంట. పట్టణానికి ఉన్న పేరుకు తగ్గట్టు ఆ ప్రజలు కూడా ఉంటారు. విజయవాడ పట్టణాన్ని ఓడిపోయిన వాడ అన్నాడండి ఒక దైవజనుడు, నీతిమంతుడు. విజయవాడ కాదు, ఓడిపోయిన వాడ అన్నాడండి ఒక నీతిమంతుడు. ఇప్పుడు చూడండి, ఈ పట్టణాల పేరులో మన పట్టణాల పేర్లు పెట్టుకొని చదవండి. ఇప్పుడు ఆ పట్టణాన్ని పేరు పెట్టి ఏమంటున్నారు సార్? బెత్లెహేము అంటే ధూళి అని అర్థం. అంటే ఇప్పుడు ఆ పట్టణస్తులు ఒక దుమ్ము ధూళిలాగా ఉన్నారంట. ఇప్పుడు ఇంకో పట్టణం పేరేంటి? షాపీరు అంటే అర్థం ఏంటి? అందమైన, సౌందర్యమైన. ఈ షాపీరు అనే పట్టణం ఏమైపోద్దంట? దిగంబరత్వం కలిగి అవమానం పొందుతుందంట. ఒకప్పుడు ఈ పట్టణం అందంతో, అందానికి పేరు. రేపొద్దున దేవుని తీర్పులు వస్తే మీరేమైపోతారు తెలిసిన?
కప్పుకోవటానికి వస్త్రాలు కూడా దొరకవు. దిగంబరులై రోడ్ల మీద దుమ్ము ధూళివాగా పడుగు చేస్తావు. జాగ్రత్త. ఈరోజు నీకుంద కదా అని ఎగేసుకుని తిరగమాక. దేవుని భయం లేదు. నువ్వు ఎందుకు అలంకరించుకుంటున్నావు? నీ మనస్సాక్షికి తెలీదు. అందం మోసకరమని దేవుని వాక్యం చెప్పట్లేదండి. నీకు వాక్యం చెప్పిన ప్రవక్తలు సేవకులు ఏడుస్తున్నారు, నీకు మాత్రం ఒంటి నిండా కొవ్వెక్కి తిరుగుతున్నావు సంఘాల చుట్టూ. భయం ఉందా నీకు? షాపీరు అంటే అర్థమేంటో చూసిన, అందము సౌందర్యము గలది. ఇప్పుడు ఏమైపోద్ది? దిగంబరత్వం అయిపోద్ది. యెషయా పుస్తకం 3:16 చదవండి. యెషయా పుస్తకం 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై. ఇప్పుడు పేరేంటి? సియోను కుమార్తెలు అంటే పరిశుద్ధులు. వీళ్ళు పేరు మాత్రం పరిశుద్ధులే. సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడుస్తూ వార చూపులు చూస్తూ. ఇప్పుడు మెడెందుకు సాగిద్ది? దేవుని పిల్లలకి మెడెందుకు సాగిద్ది అంటే 4-5 చైన్లు బంగారం వేసుకున్నారనుకోండి, ఇక నన్ను చూడు నా సోకు చూడు అని మెడ సాగి నడిచిద్ది. మన బతుకు మొత్తం బైబిల్లో ఉన్నాయి. చూసేవాడు ఎవడో లేడు, బైబిల్ చదివేవాడు ఎవడో లేడు. అంటే దేవుని తీర్పులు జరుగుతాయి అంటే నీ అందం నిన్ను మోసం చేస్తుందని దేవుడు తీర్పు తీరుస్తుంటే, అందం ఉండి ప్రజలను సంతోషపెట్టడానికి నీ సోకులు వేసుకొని నడుతున్నావు చూసావా? నీ సంగతి బైబిల్లో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు తెలిసిన? ఇప్పుడు మెడ చాచి నడుస్తూ. మెడ ఎందుకు సాగిద్ది నీకు? 2 చైన్లు ఎత్తే సాగుద్ది. మెడ చాచి నడుస్తూ ఇప్పుడు వార చూపులు చూస్తూ కులుకులతో నడుస్తూ తమ కాళ్ళకు గజ్జెలు కట్టి నడుస్తూ ఉంటారంట. కాబట్టి ప్రభువు ఇప్పుడు ఇలాంటి వేషాలు, కాళ్ళకి గజ్జెలు వేసుకొని నడిచే పిల్లలారా, దేవుని పిల్లలారా, దేవుడు ఏమంటున్నాడు చూడండి. కాబట్టి ప్రభువు సియోను కుమార్తెల నడినెత్తి బోడి చేయును. ఇప్పుడు చూడండి, నడినెత్తి బోడి చేయటం అంటే ఏంటి? అంటే నువ్వు యవ్వన కాలంలో ఉండగానే నీ భర్త చచ్చిపోతాడు. ఇక నీ బతుకేంటి? గుండు కొట్టించుకొని తిరగటమే నీ బతుకేక. దేనిని బట్టి? నీ గర్వంతో వెండి బంగారాలు వేసుకొని సోకులతో తిరుగుతున్నావు చూసావా? నీ గర్వానికి దేవుడిచ్చే పనిష్మెంట్. వారి మానమును బయలుపరచడం అంటే ఏంటి? నీ గురించి ఊరు ప్రజలు ఏమని చెప్తారు అసలు? ఆమె మానము ఒక వేశ్య వలె బతికిద్దండి అని చెప్తారు. దేవుని తీర్పులు ఎట్టుంటాయో చూసావా బైబిల్లో? ఎందుకు? నువ్వు పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ పాపాలు చేస్తే కాదు, నువ్వు వెండి బంగారాలతో సోకులు వేసుకొని కులుకులు వేసుకొని పట్టీలు వేసుకొని నడిస్తే నీకు దేవుడిచ్చే శిక్ష. భయం ఉందా? ఈ మధ్య దేవుని సంఘానికి వెళ్ళే యవ్వన పిల్లలు తల్లిదండ్రుల ముందలే నల్లదారాలు కట్టుకొని తిరుగుతున్నారు. సిగ్గు శరం సీము నెత్తురు లేదండి. కాళ్ళకి నల్లదారాలు కట్టుకొని సంఘంలో దేవుని పిల్లలు తిరుగుతున్నారండి. నీ అందాన్ని కాపాడేది నల్లదారమా? పనికి మాలిన మంద. మన మీదకి వచ్చేటువంటి దేవుని ఉగ్రత గుర్తుపట్టండి. గుర్తుపడుతున్నారా? భయం ఉందా మీకు? తల్లిదండ్రులు చిలక నవ్వులవి పిల్లలు కదండి అట్టానే ఉంటారులేండి అంటున్నారు. దైవజనుడు ఏం చేస్తున్నాడు? గాడుదులు కాస్తున్నాడా? దైవజనులు పక్కన కూర్చొని ఆడవాళ్ళకు ప్రసంగాలు ఇస్తున్నారు సంఘాల్లో. ఇంకెందుకు మాట్లాడారు? బరి తెగించున్నారండి అంతే. దైవజనుడు ఏడుస్తున్నాడు. వీళ్ళ మీదకి రాబోయే ఉగ్రత వారి మానమును బయలుపరిచి వాళ్ళకు గుండు కొట్టిస్తాడంట. కంటిన్యూ చేయమ్మా.
ఆ దినమున యెహోవా, ఆ దినం అంటే ఏంటి? తీర్పు రోజున. ఆ దినమున యెహోవా గల్లు గల్లుమనే వారి పాదభూషణములను, సూర్యబింబ భూషణములను, చంద్రవంకలను, భూషణములను, కర్ణభూషణములను, కడియములను, నాణ్యమైన ముసుకులను. చూసావా? ఒళ్ళంతా కనపడే ముసుకులు, నీ ముసుకులు. ఉల్లిపాయ సంచులు వెళ్ళే ఉంటాయి నీ ముసుకులు. కొల్లాయిలను, కాళ్ళ గొలుసులను, వడ్డానములను, పరిమళ ద్రవ్యములను. ఇప్పుడు నువ్వు సెంట్లు కొట్టుకొని పోతున్నావా మందిరానికి? లిఫ్ట్కి వేసుకొని పెదాలు ఎర్రగా పెట్టుకొని సంఘంలో ఎవరు బిడ్డలను మోసం చేయటానికి వెళ్తున్నావు నువ్వు? పనికి మారిన సంత. దేవుని వాక్యం చెప్తుంది, జాగ్రత్త. భయం ఉందండి? చిన్న తప్పులకైనా దేవుడు క్షమిస్తాడు. ఎవడు చెప్పాడు నీకు? నిన్ను ఏమనడని తీర్పులు, ఏమనడు దేవుడు దయగలిగినోడు చెప్పినోడు ఎవడు నీకు? మీకా గ్రంథాన్ని చదువు, బుద్ధి తెచ్చుకో. వచ్చి చదువు నాన్న. కొళ్ళాయిలను, కాళ్ళ గొలుసులను, వడ్డానములను, పరిమళ ద్రవ్యములను, రక్షరేకులను, ఉంగరములను, ముక్కు కమ్ములను, ఉత్సవ వస్త్రములను, పెళ్లి వస్త్రాలు, ఫంక్షన్ల వస్త్రాలు, కాస్ట్లీ వస్త్రాలు, ఉత్సవ వస్త్రములను, ఉత్తరీనియములను, పైటలను, సంచులను, నీ బ్యాగుల్లో పెట్టుకునే మేకప్ బ్యాగులు, నీ సంచులు, నీ సెంట్లు, పెర్ఫ్యూమ్లు, చేతి అద్దములను. చూసారా? బ్యాగుల్లో పెట్టుకుని అద్దాలు మొఖాలు చూసుకుంటూ బతికే మొఖం. మన బతుకు మొత్తం పరిశుద్ధ జీవ గ్రంథంలో అద్దంలో కనపడినట్టు కనపడింది. తగుమాత్రపు వస్త్రములండి, కొద్దిగా వేసుకోవచ్చండి. అవునా? దేవుని భయం లేక తిరుగుతున్నావు నువ్వు. చదువు. చేతి అద్దములను, సన్నపు నారతో చేసిన ఒళ్ళంతా కనపడేటువంటి ముసుగులను, వెనకండి ఆడోళ్ళు వెనక జాకెట్ ఎక్కడ దాకా కట్ చేసుకుంటారు తెలుసండి? ఇదిగో బెత్తెడు కూడా కనెక్షన్ ఉండదండి. బెత్తెడు కూడా కనెక్షన్ ఉండదు, నడిపి మొత్తం కనపడాలా. పాత కాలంలో రవికలు అని ఉండేయండి. రవికలు అంటే ఏంటో తెలిసిన? ఒళ్ళు మొత్తం మూసేసేటువంటి రవికలండి, జాకెట్లండి. చదువమ్మా, నేనేం చెప్పలేకపోతున్నా, చదువు. అప్పుడు చేతి అద్దములను, సన్నపు నారతో చేసిన ముసుగులను, పాదాలను, సాలువలను తీసివేయును. అప్పుడు పరిమళ ద్రవ్యములకు ప్రతిగా మురుగుడును, నడికట్టుకు ప్రతిగా తాళ్లను, అల్లిన జడకు ప్రతిగా బోడి తలయు. అదిగో అల్లుకొని జడలు అల్లుకొని తిరుగుతున్నావుగా. 2-3 జడలు కాదండి, ఒక జడే. అవునా? జడ అల్లుకోకూడదు. మాంత్రికులు జడ అల్లుతారు తెలుసా? మాంత్రికులు ముగ్గులు వేస్తారు తెలుసా? అల్లికలో మంత్రపు ప్రయోగాలు ఉంటాయి, మీకు అర్థం కాదు. నీతిమంతులు చెప్పినా వినరు. స్త్రీ ఎప్పుడు కూడా జడ విరపూయకూడదు, జడ అల్లుకోకూడదు. మరేం చేయాలా? మూడేసుకోవాలా. మూడేసుకుంటున్నారండి. సిగ్గు, ఊళ్ళో వాళ్ళు ఏమంటారు అని. నీకు దేవుని వాక్యం, దేవుని హెచ్చరికలతో పని లేదు నీకు. ప్రశస్తమైన పై వస్త్రమునకు ప్రతిగా గోనె పట్టు. ఇప్పుడు చూడండి, ప్రశస్తమైన నువ్వు వస్త్రాలు వేసుకొని అలంకరించుకొని పట్టు చీరలు వేసుకొని తిరుగుతున్నావుగా. దేవుడు నీకేమిస్తాడు తెలిసిన? గోనె పట్టా ఇస్తాడు. నీ బతుకు మొత్తం దుఃఖంతో ఏడ్చుకుంటూ తిరగటమే నీ జీవితం మొత్తం. మన బ్రతుకులన్నీ పరిశుద్ధ జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయండి. ఇప్పుడు మీకా ప్రవక్త ఏమంటాడు తెలిసిన? 1వ అధ్యాయంలో 10వ వచనం నుండి 16 వచనాల వరకు ప్రతి పట్టణంలో ఉన్నటువంటి దుమ్ము, ధూళి అని, షీనార్ అని, అదేంటి 10వ వచనంలో ఏమంటాడు? షాపీరు అని, వీళ్ళందరి బ్రతుకుల్లో. ఇప్పుడు చూడండి 3వది ఏమంటాడు? జయనాము అనేటువంటి వారు. అంటే వీళ్ళు జయించరు,
బయలుదేరి నిలిచిరి. అంటే ఏంటి? తప్పించుకోవడానికి వీలు లేకుండా నిలబడ్డారు వీళ్ళంతా. ఎటు పోవడానికి సందు ఉండదు. దేవుడు నిన్ను ఇరికించేస్తాడు. నీ ప్రవర్తనకు తగిన దేవుని తీర్పులు జరుగుతాయి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మొదటి అధ్యాయంలో 8, 9, 2 వచనాల్లో ప్రవక్త కన్నీళ్ళు ఉన్నాయి. 10 నుంచి 16 వచనాల్లో 12 పట్టణాల మీద దేవుని యొక్క తీర్పులు ఉన్నాయి. యోధా, ఎస్పెషల్లీ యోధా పట్టణాలు, ఈ ప్రాంతాలు, ఇప్పుడు చెప్పిన 12 పట్టణాలు, ఈ 16 వచనాల్లో 10 నుంచి 16 వచనాల్లో ఉన్న పట్టణాలు దగ్గర దగ్గర 12 పట్టణాలు ఉన్నాయి. మొత్తం ఈ 12 పట్టణాలు కూడా యోధా పట్టణాలు. ఆ పేరుకు తగ్గట్టు తీర్పులు జరుగుతున్నాయి. దేవుడు తీర్పు తీరుస్తున్నాడు ఆ పట్టణాలని. సమయం లేదు కనుక నేను ముగిస్తున్నాను, నెక్స్ట్ క్లాసులో చెప్పుకో. ఇప్పుడు చెప్పండి, ఈరోజు భయం ఉందండి? ఈరోజు భయపడేవాళ్ళు ఉన్నారా? ఒక తండ్రిగా, దైవజనుడిగా సత్యవాక్యాన్ని బోధిస్తున్న అప్పుడు నువ్వు ఇక్కడికి రాకుండా ఇంట్లో దాక్కునేవాళ్ళు కొంతమంది, వస్తే ఊళ్ళోళ్ళు చుట్టూ వాళ్ళు ఏమనుకుంటారని కొంతమంది, నీ మొహమాటమే నిన్ను నరకానికి ఎత్తుకెళ్ళిపోతాయి. సత్యవాక్యం చెప్పి నిన్ను దైవ భయభక్తులు కలిగి పెంచేటువంటి ఒక పరిశుద్ధుల చేతికి నువ్వు, నీ కుటుంబం, నీ భార్య పిల్లలు అప్పగించుకొని బతకండి. ఉన్నారండి వాళ్ళ? నీకు నచ్చిన పాపం ఎక్కడ చేస్తే ఎక్కడ హాయిగా ఉంటావో అక్కడికి వెళ్ళి ఆ సంఘాల్లో ఆనందపడుతూ తిరుగుతున్నావా? దేవుడు ఊరుకోడు, జాగ్రత్తగా ఉండండి. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. స్తోత్రం, 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ సాయంకాల వేళలో మీకా గ్రంథంలో ఉన్నటువంటి ప్రభా యోధా పట్టణాల మీద నీ తీర్పులు, నువ్వు చెప్పినట్లుగా జరిగించే దేవుడు అని కన్నీటితో ప్రలాపించేటువంటి ప్రవక్తలు, కన్నీటితో ప్రలాపించే అపోస్తులు, కన్నీటితో ప్రలాపించేటువంటి దేవుడు, ఈ రోజున దేవుడు, పరిశుద్ధులు, దైవజనులు ఏడుస్తున్నారు కానీ పట్టణాల్లో ప్రజలకు కన్నీళ్లు రావటం లేదయ్యా. పట్టణాల్లో ప్రజలంతా కూడా పండగలు, ఆచారాలు, మనుషుల చేత కల్పించబడిన పద్ధతుల్లో ఆనందపడి వండుకొని తింటూ కోటాల మీద కోటాలు పెట్టుకొని జబ్బల మీద జబ్బలు వండుకొని తిని బతుకుతుంది. ప్రభా, ఈ నామకర్త సంఘాలలో పొరలాడుతున్న సేవకులను, సంఘాలను, పిల్లలను కదిలించండి. మీరు దర్శించండి, ఆలోచన పుట్టించండి. మీకా పరిశుద్ధులు, ప్రవక్తలు ఏడుస్తున్నారు. దేవుడు చెప్పిన మాట ప్రకారం జరుగుద్దని గజగజ గజగజ వణికిపోతున్నారయ్యా. యేసు ప్రభు కూడా ఆ పట్టణం మీదకి రాబోయే ఉగ్రతను చూసి ఆయన ఏడుస్తున్నాడు. బిడ్డలారా, నీతిమంతులు గడగడలాడుతూ దేవుడు చెప్పింది జరుగుద్దని భయపడుతున్నారు. ఇవాళ యెరూషలేము ప్రజలు, దేవుని ప్రజలు భయపడేవాళ్ళు లేరు. ఈరోజు రాత్రి దేవుని ప్రజలకు తీర్పు ఉందని భయపడడానికి కృప దయచేయండి ప్రభా. ప్రవక్తలు కన్నీరు కారుస్తున్నారనే సంగతి తెలియచేయండి. నీతిమంతుల వేదన బిడ్డలకు గ్రహించుకోవటానికి ఒక మంచి మనస్సాక్షిని దయచేయండి. నా తోటి ప్రజలు, నా గ్రామ ప్రజలు నశించిపోకూడదయ్యా. సత్య సంబంధమైన పరిశుద్ధులను వెంబడించి గద్దింపులకు లోబడి దేవుని మాటకు భయభక్తులు కలిగి జీవించే ఒక నీతిమంతులు గుడారాల్లో, సంఘంలో చేర్చబడి ప్రభు రాకడకు సిద్ధపడడానికి కృపనిచ్చినందుకు స్తోత్రాలు. రానీకుండా అడ్డగిస్తున్న శత్రు యొక్క బలమంతటి నుంచి, నామకర్త సంఘాల నుంచి, దుర్బోధకుల చేతిలో నుంచి ప్రజలను తప్పించండి, నడిపించండి, కృప చూపించండి. ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు ఒక్కళ్ళు కూడా గోనె పట్ట కట్టుకొని ప్రార్థించలా, కన్నీరు కార్చలేదయ్యా. ఆ రోజున ప్రజలు ఎలాగున్నారు? దేవుని ప్రజలు ఈ రోజున కూడా అంతే ఉన్నారు నాయన. దుర్బోధల తట్టులు తిరిగి మనుషులు కల్పించబడిన బోధల చేత నడిపించబడుతూ ఆనందపడుతూ గడుపుతున్నారయ్యా. యెహోవా ధర్మశాస్త్రమును దీవారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. తమ పిల్లలకు బాల్యదినం నుండే ప్రభు యొక్క శిక్షల బోధలు పెంచేవాళ్ళు లేరయ్యా. లోకం వెంబడి, ఆశలెంబడి పరిగెత్తుతున్నారయ్యా. యవన బిడ్డలని, నా గ్రామ ప్రజలను కాపాడండి. కుటుంబాల మీద నీ కనికరం ఉంచండి, విడిపించండి. ప్లీజ్ నాయనా, నీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుకుంటున్నా, దయ చూపించండి నాయనా. సత్యవాక్యాన్ని గ్రహించుకునే ప్రజలను
లేవనెత్తండి. పరిశుద్ధుల సహవాసంలో కట్టబడి కాపాడబడినట్లుగా కృపదయచేయండి. నీ చిత్తాన్ని నెరవేర్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొంది నామ తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రించేదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రించేదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకు యేసయ్య కృప సమాధానం మనందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.